హలో అందరికీ, నిఫ్టీ 50లో మనం లాస్ట్ టైం చేసే వీడియోకి కంటిన్యూషన్ చేసుకుందాం. అండ్ మనం లాస్ట్ టైం అనుకునేటట్టు టార్గెట్ రీచ్ అయిందో లేదో దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. అండ్ మరి ఇక్కడ చూసినట్టయితే లాస్ట్ టైం మనం ఇక్కడ సెల్లింగ్ చేసి ఫస్ట్ టార్గెట్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్ చేయించాం. అండ్ ఆ మార్కెట్లో అనేది టార్గెట్ రీచ్ అయిన తర్వాత మార్కెట్లో అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ వచ్చింది. అండ్ ఇది హయ్యర్ టైం ఫ్రమ్ టార్గెట్. సో వన్స్ ఈ హయ్యర్ టైం ఫ్రమ్ టార్గెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ బ్యాక్ అవుతుంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ ఇది ఆల్ టైమ్ హై దగ్గర నుంచి కిందకు వస్తుంది, జస్ట్ ఒక లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి. సో లాస్ట్ పుల్ బ్యాక్ ఇదే కదా, సో దాని కింద లిక్విడిటీ ఉంటుంది. ఆ లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి అని చెప్పి వచ్చింది, లిక్విడిటీ కలెక్ట్ చేసుకుంది. అండ్ నెక్స్ట్ డే అనేది ర్యాలీ కంటిన్యూ చేసింది. అండ్ ఫైనల్గా ఆల్ టైమ్ హై అనేది ఈరోజు బ్రేక్ అయింది. సో ఈరోజు నేను తీసుకున్న ట్రేడ్స్ అన్ని సెల్లింగ్ సైడ్కి తీసుకున్నాను, ఎందుకంటే లిక్విడిటీ స్వీప్ అయింది. లిక్విడిటీ కలెక్ట్ చేసుకున్నాక మార్కెట్లో కూడా కంటిన్యూషన్కి రావచ్చు కిందకని చెప్పేసి, అంటే ఒక ఎక్స్టెన్షన్ లెగ్ అయింది, ఎక్స్పాండ్ అయిన తర్వాత లెగ్ని కరెక్షన్ కోసం అని చెప్పి ఖచ్చితంగా ఒక ఇంపల్స్ మూవ్ తర్వాత కరెక్షన్ మూవ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు కరెక్షన్ మూవ్ వస్తుంది కాబట్టి మార్కెట్లో ఎంతవరకు ఫాలో అవ్వచ్చు మళ్ళీని. సో అది కొద్దిగా లోవర్ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే 1 అవర్లో మనం ఆల్రెడీ 1 అవర్లో ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ట్యాప్ అయ్యింది అండ్ మార్కెట్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో మార్కెట్లో మనకి ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఎక్కడ ఉన్నాయి? సో నెక్స్ట్ చూస్తే ఫేర్ వాల్యూ గ్యాప్ మనకి ఇక్కడ ఒకటి ఉంది, దాన్ని రెస్పెక్ట్ చేయట్లేదు. సో మార్కెట్లో పైన ఇంకో ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. సో మార్కెట్లో రేపు మ్యాక్స్ మార్నింగ్ మనకి ఎటువంటి కొద్దిగా ఇంకా లోవర్ టైం ఫ్రేమ్లో వెళ్దాం అండ్ మార్కెట్లో ఒకసారి అనాలిసిస్ చేద్దాం మార్కెట్ ఎలాగో ఓపెన్ అవ్వచ్చు అని చెప్పి. సో మ్యాక్స్ మార్కెట్లో అనేది పైకి వెళ్తున్నప్పుడు ఎటువంటి ఫేర్ వాల్యూ గ్యాప్స్ క్రియేట్ చేయట్లేదు, అంటే మార్కెట్కి ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్ అయితే పైకి వెళ్ళడానికి. సో ప్రజెంట్ ఉన్న ఈ లాస్ట్ ఏదైతే సప్లై జోన్ ఉందో ఇదంతా ఒక సప్లై జోన్. ఆ సప్లై జోన్ దగ్గర మార్కెట్ అనేది వచ్చేసి రీటెస్ట్ చేస్తుంది, అంటే కన్సల్టేషన్ చేస్తుంది ఇక్కడే. సో మ్యాక్స్ మార్కెట్లో రేపు కూడా ఫ్లాట్ ఓపెనింగ్ అవుతుంది, కానీ ఫ్లాట్ పాజిటివ్ అవుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. ఇన్ కేస్ ఫ్లాట్ పాజిటివ్ అయితే అంటే ఫ్లాట్గానే ఓపెన్ అవుతుంది మ్యాక్స్ అయితే, పాజిటివ్ అయితే ఎలా ఓపెన్ అవుతుంది? పాజిటివ్ అయితే మనం ఏం చేయాలి, నెగిటివ్ అయితే ఏం చేద్దాం అని చెప్పి డిస్కస్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ అనేది ఫేర్ వాల్యూ గ్యాప్లో మిటిగేట్ అయిపోయింది. ఇది లాస్ట్ సప్లై జోన్ ఇదంతా. సో మన ఈ జోన్, సో ఈ జోన్కి ఇంకా ట్యాప్ అవ్వలేదు. ఈ జోన్ అంతా మనకు ఒక సప్లై జోన్. ఓకే, సో ఇన్ కేస్ ఇక్కడ కానీ మూమెంట్ వచ్చిందనుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఇన్ కేస్ లోవర్ టైం ఫ్రేమ్లో ఫెయిల్యూర్ చూపిస్తుందంటే మనం ఇక్కడ నుంచి సెల్ చేయొచ్చు. ఇదంతా ఒక లిక్విడిటీ జోన్. సో మార్కెట్లో అనేది కిందకి మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. బట్ ఇదే ఇన్ కేస్ పాజిటివ్ అయితే, నెగిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, ఇన్ కేస్ నెగిటివ్ ఓపెన్ అయితే మనం చూసినట్టయితే ఇది హయ్యర్ టైం ఫ్రేమ్ పిఓసీ నుంచి వెళ్తుంది. అండ్ మనకి మార్కెట్లో అనేది లాస్ట్ డిమాండ్ 5 మినిట్స్లో ఇది. సో ఈ డిమాండ్ బ్రేక్ చేసిన తర్వాత, అంటే ఈ డిమాండ్ పైకి వెళ్ళిన తర్వాత ఈ సప్లైని బ్రేక్ చేస్తే లిక్విడిటీ స్వీప్ చేస్తుంది ప్రతిసారిని. సో దీనికి లిక్విడిటీ కావాలి. సో ప్యూర్ ఇంటెన్షన్ కనిపిస్తుంది మనకి మ్యాక్స్ అనేది మార్కెట్ అనేది కిందకు వస్తుంది అని చెప్పి. సో కిందకు వస్తే మార్కెట్లో లైక్ ఒక బెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది మార్కెట్లో బై చేయడానికి అని చూసుకుంటే ఇది లాస్ట్ డిమాండ్ మనకి 5 మినిట్స్లో. ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ నెగిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, మనకి ఈ డిమాండ్ అనేది హోల్డ్ చేయాలి. ఇన్ కేస్ ఈ డిమాండ్ కానీ హోల్డ్ చేయలేకపోయింది అనుకోండి, ఈ డిమాండ్ ఇక్కడ కానీ మనకి ఎటువంటి కరెక్షన్ వీక్నెస్ అంటే ఇక్కడ కానీ స్ట్రెంత్ ఏం కనిపించకపోతే మార్కెట్లో ఇంకా కిందకి ఫాలో అయ్యి లాస్ట్ డిమాండ్ ఏదైతే ఉందో మార్కెట్ ఎక్కడి నుంచి అయితే అంటే లేవడం స్టార్ట్ అయిందో అదొకటే డిమాండ్ ఉంది, అది కూడా ఈ కరెంట్ టైం ఫ్రేమ్ ప్రకారం. బట్ నేనైతే మ్యాక్స్ చూసినట్టయితే ఇదంతా సెల్లింగ్ మనకి చూపిస్తుంది. అండ్ మనకి ఫ్లాట్ అయితే నేను ఎక్కువ శాతం ఇంపార్టెన్స్ ఇచ్చేది నెగిటివ్ సైడ్. ఇది హోల్డ్ చేసి కిందకి వెళ్ళి మార్కెట్లో అనేది దీని లిక్విడిటీ పాయింట్ ఏదైతే ఉందో దీని కింద లో బ్రేక్ చేసి లిక్విడిటీ స్వీప్ చేసినట్టయితే మార్కెట్లో మనకి మళ్ళీ బయింగ్ వచ్చినట్టయితే ఒక మంచి బయింగ్ సినారియో చూడొచ్చు పై వరకుని. ఇన్ కేస్ అలా కాదు అంటే ఇది మాత్రం ఫెయిల్యూర్ అవ్వకూడదు ఈ సెల్లింగ్ జోన్. ఇది ఎందుకంటే 15 మినిట్స్ది, ఇది కొద్దిగా హయ్యర్ టైం ఫ్రేమ్ కంపేర్ టు 5 and 1 minute చూస్తే. సో అది మాత్రం ఫెయిల్ అవ్వకూడదు. ఇది ఫెయిల్ అయిపోయిందంటే మార్కెట్లో పైన ఉన్నది లాస్ట్ సప్లై ఇది ఒకటే 1 hour ప్రకారం. బట్ దీంట్లో స్ట్రెంత్ ఉందో లేదనేది ఇక్కడ ఉన్న ఎక్స్పెన్షన్ క్యాండిల్ ప్రకారం, అంటే రేపు మార్కెట్లో ఉన్న ఒక హాఫ్ అన్ అవర్ 1 hour అయిపోయిన తర్వాత మనం ఏదైనా జడ్జ్ చేయవచ్చు మార్కెట్లో కంటిన్యూషన్ వస్తుందా లేదనేది. సో రేపు చూద్దాం, రేపు అనాలిసిస్ చేసి. ఈరోజు అయితే ఈ సెల్లింగ్ చేసింది ఈ పనిని. అండ్ ఓవరాల్గా మార్కెట్లో రేపు ఏం జరుగుతుంది అనేది మనం చూసిన తర్వాత చెప్తాం. ఓకే, ఇన్ కేస్ ఏదైనా లైవ్ ట్రేడ్స్ అయితే దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం.